దేవుడు తన మహాకృపను బట్టి మనం సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా మందిరంలో కనబడడానికి దేవుడు మనకు చేసిన సహాయాన్ని బట్టి ఎంతో వందనాలు. ముఖ్యంగా మరి ఆరాధన సమయం ప్రతి క్రైస్తవుడికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎన్నో మేలులు చేశాడు, కానీ వాటన్నిటిలో రక్షణ గొప్ప మేలు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకొని మరి వాక్యంలో విన్న రీతిగా మన క్రీస్తుకి పూర్వం ఉన్నటువంటి జీవితం, క్రీస్తుకి తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతించడం ఎంతో మంచిది. ఒక 2 రోజుల క్రితము నేను ఒక మెసేజ్ యూట్యూబ్లో వింటా ఉన్నాను. నాకు చాలా ఇష్టం ఆ పాస్టర్, ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. సో అయితే ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ లోకం ప్రస్తుత కాలం, ఇప్పుడు కొంచెం ఏజ్డ్, ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు గత 20-30 సంవత్సరాలుగా ఈ లోకం ఎంతగా మార్పు చెందుతుందంటే మేము మా చిన్నతనంలో మార్పు చూసాం, కానీ ఇప్పుడున్నంత పేస్, స్పీడ్ మేము ఎప్పుడు చూడలేదు అని అంటున్నాడు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ సైన్స్ కానీ అడ్వాన్స్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతుంది అని ఆయన చెప్తూ వచ్చాడు. ఆయన అలా చెప్తూ ఆయన తలంపు ఏమిటంటే, ఆయన అవన్నీ చెప్తూ వచ్చు లోకం ఎక్కడ చూసినా మారిపోతుంది, మనుషులు మారుతున్నారు, సాంకేతికంగా ఎన్నో గొప్ప మార్పులు వస్తూ ఉన్నాయి, ప్రతి దినం మార్పు జరుగుతూనే ఉంది, కానీ మన దేవుడు మాత్రం మార్పు లేనటువంటి దేవుడు అని చెప్పాడు. ఆ తలంపు నాకు ఉండిపోయింది. మలాకీలో ఒక మాట ఉంటుంది, అందరికీ తెలిసినటువంటి వాక్యం. మలాకీ 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవానైనటువంటి నేను మార్పు చెందినటువంటి వాడు, ఆ కారణాన్ని బట్టి యాకోబు సంతతి వారు మీరు నిర్మూలం కాలేదు. గమనించండి, మనకి బాగా తెలుసు కదా, మరి క్రైస్తవులుగా లేదా కొంత జ్ఞానం ఉన్న బైబిల్ గురించి, లేదా ప్రతిరోజు ప్రతి వారం సంఘానికి వెళ్తుంటే మనకు కొంచెంలో కొంచెం అన్న ఐడియా ఉంటుంది అసలు ఏంటి క్రైస్తవ్యం అంటే ఏమిటి, అది ఇది అని. సో యాకోబు మనకు తెలుసు, ఇశ్రాయేల్ తెలుసు కదా. యాకోబుని దేవుడు మార్చిన తర్వాత ఆయనకి ఇశ్రాయేలు అని పేరు పెడతాడు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? మరి పాత నిబంధన గ్రంథం ప్రారంభంలో జరుగుతుంది. దేవుడు ఆయనని తీసుకొని ఎన్నుకొని, నేను నిన్ను మారుస్తున్నాను, నేను నీ పేరు ఇశ్రాయేల్గా మారుస్తున్నాను. కాబట్టి సాధారణంగా మరి తర్వాత ఎప్పుడు సంబోధించిన అదే పేరు వాడాలి కదా, సాధారణంగా కామన్. కానీ ఇక్కడ మలాకీలో చివరి పుస్తకం, ఓల్డ్ టెస్ట్మెంట్ చివరి పుస్తకం, ఆయన దేవుడు వారిని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మార్పు లేనటువంటి వాడు, నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను, నిన్న నేడు రేపు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మలాకీ గ్రంథంలో దేవుడు వారి స్వభావాన్ని వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు యాకోబు లాంటి వారు. నిజానికి నేను కూడా ఒకవేళ మార్పు చెందాల్సి ఉంటే, అంటే మీరు చేసినటువంటి క్రియలకి, మీరు జీవించినటువంటి జీవితానికి నేను కూడా ఒకవేళ కోపాన్ని లేదా నా ఉగ్రతను చూపించుంటే మీరు ఉండేవారు కాదు. ఆ మాట చూడండి ఎంత బాగుందో, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి, అంటే మీ పూర్వపు క్యారెక్టరిస్టిక్స్ ఉన్న లైఫ్, స్టిల్ యు ఆర్ లైక్ దట్. అటువంటి సంతతి అయినటువంటి వారు మీరు లయం కాలేదు. మీ గొప్పతనం కాదు, నా గొప్పతనం, నా కరుణ, నా మంచితనం, నా శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మీరు లయం కాలేదు. కాబట్టి మనం కూడా మరి ఈ సంవత్సరం చూస్తే, ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 6th month చివరి వరకు వచ్చాం. నేనైతే ఇక్కడ నించోని యథార్థంగా చెప్పగలుగుతాను, దేవుడు తాను కోరినటువంటి రీతిలో నేనేం జీవించలేదు ఈ గడిచిన 6 నెలలు కూడా. అయినా కూడా ఆయన కృప, ఆయన కరుణ, ఆయన మంచితనాన్ని బట్టి మనం ఈ విధంగా సజీవులలో ఉన్నాం. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ప్రిసిల్లా చెప్పింది అది నాకు. అదేంటంటే, ఇక్కడికి ఎక్కితే నువ్వు టైం చూసుకోవు అని అంటారు. సో ఈరోజు ఏం చేశానంటే, ఈ వాచ్ ఎట్లా వాడాలో కూడా తెలియదు, అయితే టైమర్ పెట్టాను. వాళ్ళు ఇచ్చిన టైంకి 5 నిమిషాలు ముందే పెట్టాను. సో ఇది రాగానే నేను ఎక్కడున్నా ఆపేసి దిగిపోతాను. సో లెట్స్ ప్రే. ప్రేమ కలిగిన పరలోకమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం, ప్రభావం నాయన తండ్రి. మీ యొక్క గుణ లక్షణాలను బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి ప్రభావ మమ్మల్ని క్షమిస్తూ ఆయన తండ్రి మా పట్ల మీ దీర్ఘశాంతాన్ని చూపిస్తూ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చిన్నావు ప్రభా. నిజానికి ప్రపంచంలో అనేక చోట్ల మాకంటే శ్రేష్ఠులు, మంచివారు, గొప్పవారు,
ఆరోగ్యవంతులు కూడా ఈ క్షణాన్ని చూడలేక గతించిపోయారు. కానీ మమ్మల్ని మాత్రం మీ యొక్క సన్నిధిలో ఈ విధంగా మరి కనబడటానికి సజీవ లెక్కలో ఉంచి మీ మంచితనాన్ని నాయన తండ్రి నెమరు వేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభా. ఈ సమయం నన్ను సిలువ చాటు నుంచమని ప్రభా, నా తలంపులకి నా ఆలోచనలకి నీవే గాడి పెట్టమని సహాయపడమని ప్రభా, బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందడానికి సహాయం తెచ్చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా మీ యొక్క ఆత్మతో నన్ను నింపమని మాటలు ఉచ్చారణ నాకు దయచేయమని నాకు ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. నేను కొంచెం గూగుల్ సెర్చ్ చేసి ఒక విషయం తెలుసుకున్నాను. అదేంటంటే ఎలికాట్ సిటీ ప్లస్ కొంచెం చుట్టుపక్కల ఈవెన్ DC వరకు వెళ్తే 7 ఫేమస్ హిందూ టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. ఫేమస్ దాంట్లో 3 ఇక్కడే ఉన్నాయి, ఒక 6 మైల్స్ లోపు. ఇప్పుడు మీరు వింటున్నారో అనుకోవచ్చు, బ్రదర్ ఇప్పుడు హిందూ టెంపుల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని. మంచి ప్రశ్నే అది. ఎందుకంటే హిందూ టెంపుల్కి ఇప్పటికిప్పుడు మనం కార్ స్టార్ట్ చేసుకొని, అది వాళ్ళు ఉంటారో లేదో తెలియదు కానీ చెప్తున్నాను, ఇప్పటికిప్పుడు కార్ స్టార్ట్ చేసుకొని మనం వెళ్తే అక్కడ మనకున్న ఫ్రెండ్స్ని బట్టి లేదా ఏదో జ్ఞానాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. అక్కడ వెళ్ళి ప్రసాదం ఇచ్చే దగ్గర మీరు నించుంటే మిమ్మల్ని ఏం అడగరు. మీరు క్రైస్తవులా, మీరు ముస్లిమా, మీరు హిందూ కుటుంబానికి చెందినటువంటి వారా, ఏం అడగరు. మీకు ప్రసాదం ఇచ్చేస్తారు. అది మన అందరికీ తెలిసిందే. అంటే అక్కడ మీరు వాళ్ళ టెంపుల్ కానీ మందిరానికి వెళ్ళి అక్కడ ఉండే పూజారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే లైన్లో నించొని మీరు ఇట్లా చేయి పెడితే ప్రసాదం ఇచ్చేస్తారు, తినేస్తారు. నా తలంపు ఏంటంటే, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న బల్ల అందరికీ కాదండి. అది నేను ఫస్ట్ చెప్పాలనుకుంది. ఇక్కడ ఉన్న బల్ల నేను కూడా ఆ గుడికి వెళ్తే ప్రసాదం ఇస్తారు, లేదా ఇంకో చోటుకి వెళ్తే ఇంకోటి ఇస్తారు, అట్లనే సండే కూడా వెళ్తే బల్ల ఇస్తారు అనేది కాదు. ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. బైబిల్ని యథార్థంగా చదివి నిజంగా నాకు శాశక్తులుగా నేను దేవుని కొరకు జీవించాలి, లేదా నేను తెలుసుకుంది బైబిల్ వాక్యంలో నుండి బోధించాలి అని అంటే సరైనటువంటి బోధ ఏమిటంటే, నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, నా పాపములను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కలువరిసిలో తన ప్రాణాన్ని అర్పించాడు, నా పాపపు జీవితాన్ని నేను విడిచిపెట్టి క్రీస్తు కొరకే జీవిస్తున్నాను అని నిర్ణయం తీసుకుంటే వాక్య ప్రకారము నువ్వు బాప్తిస్మంలో సాక్ష్యం కూడా ఇస్తావు. ఆ 2 జరిగినప్పుడు బల్లలో పాల్గొంటాం. కాబట్టి ఇది అందరికీ కాదు, ఇదేమి ప్రసాదం కాదు. ప్రసాదం తీసుకుంటే నాకు, నా కుటుంబానికి మరి మేలు కలుగుతుంది లేదా ఆరోగ్యం వస్తుంది. నిజానికి అపోస్తులైనటువంటి పౌలు మనందరికీ తెలిసిన భాగమే. 1 కొరింథీ 11వ అధ్యాయంలో మీరు అయోగ్యముగా, అంటే వివేచన లేకుండా, ఆలోచన లేకుండా ఏదో క్యాజువల్ గా తీసుకుందామంటే జాగ్రత్త, 3 విషయాలు జరుగుతాయి అక్కడ. ఫర్ దిస్ రీజన్ అని అంటారు, ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. ఫర్ దీస్ రీజన్స్ అని, మల్టిపుల్ రీజన్స్ కాదు, ఫర్ దిస్ రీజన్, సింగులర్, ఒకే ఒక కారణం. ఆ కారణం ఏమిటి? వివేచించకుండా, ఇది ఏంటో తెలియకుండా బల్లలో పాలు పొందితే నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరే, అపోస్తులైనటువంటి పౌలే చెప్పినప్పుడు మనందరం ఆయన కంటే తక్కువ స్థాయి అయినటువంటి వారమే. ఆయన ఏమంటాడంటే అదే కొరింథీ అధ్యాయంలో, మీరందరు సంఘానికి యాక్చువల్గా మీరందరూ కలిసి వస్తున్నారు కదా, మంచిదే, కానీ మీరు క్యాజువల్ గా వస్తే మాత్రం ఇలా కలిసి వస్తున్నారు కదా, అది మీకు నష్టమే అని అంటారు. ఈ రోజుల్లో ఎవరైనా ఇక్కడికి వచ్చి, లేదా ఎవరైనా ఏ సంఘంలోనే అంత ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇట్స్ గుడ్ బ్రదర్, మీరు ఎవ్రీడే పలానా సంఘంలో 10 గంటలకి కలుస్తారంట, చాలా మంచిది అని అంటారు. కానీ పౌలు ఏమంటాడు? నేను విన్నాను మీరు అందరు కలుసుకుంటున్నారంట, కానీ ఒక మాట చెప్తాను, మీరు వస్తుంది మీ నష్టానికే వస్తున్నారు అంటారు. ఎందుకు? ప్రభు బల్ల ఎదుకు వచ్చినప్పుడు అక్కడ ఆ టైంలో, ఆ కాంటెక్స్ట్ లో, ఆ సందర్భంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ధనికులు ఉన్నారు, బీదవారు ఉన్నారు. వారు బల్లని మరి ఇంట్లో తినే భోజనం లాగా మార్చేసి మరి ధనికులంతా తినేస్తున్నారు, బీదవారిని పట్టించుకోవట్లేదు. అప్పటి కాంటెక్స్ట్, అప్పటి సందర్భం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే జరగదు, కానీ అలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ మనం కూడా ఉన్నాయి. మనం కూడా తేలిగ్గా బలలో పాల్గొందేంలేండి అని. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వారికి అది ఒక పరీక్ష. మనం కూడా సరైన రీతిలోనే ఆహ్వానం ఇవ్వాలి. అందు గురించి ప్రార్థన చేసేటప్పుడు మనకి ఎవరైనా సహవాసం ఉంటే అడగాలి, బ్రదర్ మీరు బల్లలో బల్ల ప్రార్థన చేయడం విన్నాను, మీరు ఏమని ప్రార్థన చేశారంటే, లార్డ్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ టేకెన్ అన్వర్దిలీ ప్లీజ్ ఫర్గివ్ దెమ్. ఆ ప్రశ్న అడగాలి. బ్రదర్ ఎందుకు ప్రార్థన చేశారు, మీరు అది ఎందుకు చేశారు? ఎవరైనా తెలియక బల్లలో పాల్పొందితే వారిని క్షమించండి అని అన్నారు, ఎందుకు మాకు చెప్తారా అని అడగాలి.
లేదా ఇక్కడ ఉండి మనము ఇది బల్ల అందరికీ కాదండి, క్రైస్తవులకే. ఇంకా స్పష్టంగా మాట్లాడాలంటే నీ లోపల జరిగినటువంటి కార్యాన్ని బహిరంగంగా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి నీవు నిలబడితే అప్పుడు నువ్వు బల్లలో పాల్గొనవచ్చు. మన స్థానిక సంఘాల్లో ఇండియాలో అయితే మనకు తెలుసు మన సంఘం వీళ్ళు, మన కాలనీలో ఉండేవాళ్ళు, మన చర్చ్ వాళ్ళు. కాబట్టి మనకు తెలుసు, మన సండే స్కూల్ పిల్లలే పెరిగి పెద్ద అవుతూ ఉంటారు, వాళ్ళు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారా లేదా మనకు అందరికి తెలుసు. కాబట్టి అక్కడ సులభం. ఇప్పుడు సపోజ్ అదే చర్చ్కి వేరే ఊరు నుంచి క్రైస్తవులు వచ్చారనుకోండి, అప్పుడు మీరు వారిని అడిగితే ఇట్స్ ఎన్ ఇన్సల్ట్. మీరు తీసుకున్నారండి అంత సమయం కూడా ఉండదు. ఆ కారణాన్ని బట్టి అక్కడ నుంచి ఒక హెచ్చరిక వస్తుంది. మీరు క్రైస్తవులైతే, మీరు బాప్తిసం పొందితే, ప్రభువైన యేసుక్రీస్తుతో ఇంకా మీరు సహవాసం కలిగి ఉన్నట్టయితే బలలో పాల్పొందండి. లేనట్టయితే మీకు తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ క్యాజువల్ గా అరే ఈ సహోదరుడు ఏమనుకుంటాడు, ఈ సిస్టర్ ఏమనుకుంటే తీసుకున్నారు అనుకోండి, ఒకరోజు మనం వ్యక్తిగతంగానే ఆయన యొద్ద నిల్చోవాలి. కుటుంబంగా నిల్చోము, మన కాందనంత ఉండదు. అక్కడ వ్యక్తిగతంగా నీవు నిలబడి నీ యొక్క జీవితానికి నీవు లెక్క చెప్పాలి. ఆ కారణాన్ని బట్టి పౌలు ఏమంటాడంటే మీరు తీసుకోకండి. ఎందుకంటే కొంతమంది వారికి ఉన్న వయస్సు దేవుడు ఇక్కడ నిర్ణయిస్తే వారు తీసుకున్న కారణాన్ని బట్టి ఇక్కడికే చనిపోతున్నారు త్వరగా. దే ఆర్ స్లీపింగ్ ఎర్లీ. స్లీపింగ్ అంటే రియల్ స్లీపింగ్ కాదు. ఇట్ వాస్ మెంట్ టు పీపుల్ సేయింగ్ దట్ పీపుల్ ఆర్ డర్లింగ్ ప్రీమెచ్యూర్లీ. క్రీస్తు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్ ఇక్కడ, కానీ క్రీస్తు యొక్క శరీరాన్ని వారు తప్పుగా తీసుకుంటున్నందుకు వారు త్వరగా చనిపోతున్నారు. కాబట్టి ఇది హెచ్చరిక, నాకైనా సరే మీకైనా సరే ఎవరికైనా హెచ్చరిక. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం తీయాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మనందరికీ తెలిసిన రీతిగా ఆయన 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని ఎంతో ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆయన వెనకాల అందరూ అక్కడ ఉన్నటువంటి వారు, వెంబడించేటువంటి వారు వస్తారు. ఆయన ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుంది అంటే మోస్ట్ అష్యూర్లీ, తెలుగులో అయితే నిశ్చయముగా నేను చెప్తున్నాను, మీరు నా యొద్దకు ఎందుకు వస్తున్నారు తెలుసా? నేను చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి మీరు నా యొద్దకు రావట్లేదు, మీరు ఆహారం తినడానికి నా దగ్గరకు వస్తున్నాడు అని అంటారు. ఇదే వచనం మనం చదివినప్పుడు కొన్నిసార్లు ఒక 10 సెకండ్లు పాజ్ అయ్యి మనల్ని మనం కూడా ఒకసారి గ్రహించుకోవాలి. మేబీ నేను కూడా మందిరానికి వెళ్తే ఉద్యోగం వస్తుందేమో, లేకపోతే మంచి ఆరోగ్యం వస్తుందేమో, లేదా ఈ ఫెలోషిప్ ఉంటుందేమో, ఏదైనా సరే. యేసుక్రీస్తు ప్రభు తేలిగ్గా చెప్పలేదు. జాన్ చాప్టర్ 6:19 అనుకుంటారు. మోస్ట్ అష్యూర్లీ, నిశ్చయముగా నేను చెప్తున్నాను, మీరు నా వెనకాల ఎందుకు వస్తున్నారు తెలుసా? నేను చేసిన మహా ఆశ్చర్య కార్యాలను బట్టి కాదు, మీరు తినడానికి నా యొద్దకు వస్తున్నారు అని వారికి ఏమని చెప్తాడంటే, మీరు అంటే ఇశ్రాయేల్ ప్రజలు, మీ పితరులు ఏం తిన్నారంటే పరలోకం నుంచి వచ్చినటువంటి మన్నాను తిన్నారు వాళ్ళు. కానీ నేను ఇచ్చేటువంటి ఆహారం తింటే, మీరు ఈ శారీరకమైనటువంటి ఆహారం కాకుండా ఆత్మీయమైనటువంటి ఆహారం ఇస్తే మీరు ఎన్నడూ కూడా మీకు ఆకలి వేయదు, దప్పిక వేయదు, మీరు నన్ను తింటే సంతృప్తి కలిగి ఉంటారు అని అంట. ఆ వివరణ ఇచ్చే ముందు ఇలాగ చెప్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అవునా మీరు దేవుడి నుంచి వచ్చారా, మేము దేవుని క్రియలు చేయడానికి ఏం చేయాలి అని యేసుక్రీస్తు ప్రభుని అడుగుతారు. గమనించండి, వాళ్ళ మాట ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్లో, మాస్టర్ టెల్ us వాట్ వర్క్స్ వీ షుడ్ డూ, ప్లూరల్, వాట్ వర్క్స్, మేము ఏమి క్రియలు, దేవుని క్రియలు చేయాలో మాకు చెప్పండి అని అంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, క్రియలు అని ఎందుకు మాట్లాడుతున్నారు? క్రియలు కాదు, క్రియ. మీరు ఒకే ఒక క్రియ చేయాలి. ఆ క్రియ ఏమిటంటే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపించాడు కదా, దాన్ని నమ్మడమే. అది నమ్మితే మీరు నిత్య జీవం కలిగి ఉంటారు. కాబట్టి ఈ లోకం ఈ రోజు కూడా ఎన్నో మతాలు ఎన్నో రకాలుగా క్రియలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. నో, వారు అడిగిన ప్రశ్న, లెట్ us know that what works of God that we should do అని అంటే కాదు, ఇట్స్ నాట్ క్రియలు. క్రియ, ఆ క్రియ ఏమిటి? తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు మీ రక్షణ కొరకే, దాన్ని మీరు నమ్మడమే. అంటే వాళ్ళు ఏమంటారంటే, మీరే వచ్చారని మాకు రుజువు చేయించండి అని మళ్ళీ వారు కాన్వర్సేషన్ చేస్తే, యేసుక్రీస్తు ప్రభు అవన్నీ మాట్లాడుతూ చివరికి ఏమని అంటాడంటే, మీరు నన్ను తిని నన్ను త్రాగితేనే తప్ప మీకు నిత్య జీవము లేదు. ఇంకొక మాట ఉంటది, మీరు నా శరీరం తిని నా రక్తంలోని త్రాగితేనే మీకు జీవం ఉంటుంది లోపల అంటాడు. ఇప్పుడు ఒక సెకండ్ ఇక్కడ ఆగితే, మీరు యేసుక్రీస్తు ప్రభు శరీరం, యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని తీసుకోకపోతే మీకు జీవం లేదు అని అన్నాడు. అంటే మన జీవం నథింగ్ అని అర్థం కదా. మనం చెప్పొచ్చు నా జీవం ఉంది కదా అని. దేవుడు అట్లా అనట్లేదు. యేసుక్రీస్తు ప్రభు, నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తింటేనే
మీరు జీవం కలిగినటువంటి వారు. అంత మాత్రమే కాదు, అంత్య దినాన్న నేను తిరిగి లేపుతాను. కాబట్టి ఇది ఎంతో యోగ్యమైనటువంటిది, ఎంతో క్రైస్తవుడికి అవసరమైనటువంటిది. చాలా మందికి బాగా తెలిసినటువంటి భాగం ఏమిటంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంటది. వారు అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును ఉన్నారని. చాలా సందర్భాల్లో మీరు వినుంటారు ఇప్పటికే ఒకసారైనా. కొంతమంది ఎలాగ చెప్తారంటే 4 కుర్చీకి ఉండాల్సినటువంటి 4 కాళ్ళ లాంటివి, అవి 4 legs లాంటివి, అవి చాలా అవసరం కుర్చీకి. అపోస్తుల బోధ గమనించండి, అపోస్తలుల బోధ. బ్రదర్, మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న బోధ మంచిదేనా, లేకపోతే వారు అవసరం లేదా అంటే వారు అవసరం. వారందరూ యేసుక్రీస్తు ప్రభుని పాయింట్ చేశారు. మరి అపోస్తులు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుని వారు చూశారు, తాకారు, వారితో భోజనం చేశారు. కాబట్టి వీరు చేసినటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభుయే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి చిహ్నము యేసుక్రీస్తు ప్రభు అని వీరు చెప్పారు. కాబట్టి మనకి వారి బోధ కంటే వీరి బోధ ముఖ్యం. అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును ఎడతెగకుండాలి. నేనైనా మనలో ఎవరైనా ఆ 4 కాళ్ళల్లో 2 స్ట్రాంగ్ ఉంటాయి, 2 లేదా 1 స్ట్రాంగ్ ఉంటుంది, 3 ఉంటుంది. ఎవరికైనా సరే, నాకైనా సరే, ఎవరికైనా సరే ఆ 4 సరిగ్గా ఉన్నప్పుడే మన క్రైస్తవ జీవితం ముందుకు సరైనటువంటి దేవుడు కోరినటువంటి రీతిలో ముందుకు వెళ్తా ఉంటాం. సో ఇప్పుడు ఒక వ్యక్తిని చూద్దాం. బలలో పాల్పొందక మునుపు నేను ఏం టైటిల్ రాద్దామని ఆలోచిస్తా ఉన్నా కానీ టైటిల్ ఏం రాయలేదు. ఆ వ్యక్తి గురించే చెప్తాను. మనందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి. సండే స్కూల్లో ఎక్కువగా ఆ వ్యక్తి గురించి మాట్లాడతారు. 4 అధ్యాయాలు పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి లిఖింపబడ్డాయి. ఒకే ఒక వచనం నూతన నిబంధన గ్రంథంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు వారి గురించి పాత నిబంధన గ్రంథంలో అలాగే నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువగా చెప్పబడ్డారు. ఇప్పుడు దావీదు కొటేషన్స్ చాలా సార్లు యూజ్ చేస్తాం మనం. అంటే వారు దేవుడు కోరినటువంటి జీవితం ఆ సమయంలోనూ, తర్వాత ముందు తరానికి కూడా వారు ఉదాహరణగా ఉన్నారు. కానీ ఈ వ్యక్తి 4 చాప్టర్లు ఆయనకి బైబిల్లో ఇవ్వబడితే ఒకటేసారి జ్ఞాపకం చేసుకున్నారు న్యూ టెస్టిమెంట్ లో. ఎందుకంటే ఆయన ప్రారంభం చాలా మంచిది అనమాట, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రారంభం. కానీ తర్వాత ఆయనకున్నటువంటి వీక్నెస్ అని పిలవచ్చు, ఆయనకున్న వీక్నెస్ ని బట్టి తను పడిపోతూ వచ్చాడు. ఇప్పుడు బలలో పాల్పొందక మునుపు మన మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఆ వ్యక్తి గురించి చదువుతున్నప్పుడు, ప్రభా నేను కూడా ఇటువంటి గుణ లక్షణాలు ఉన్నాయా, నాలో కూడా ఉన్నాయా, ఉంటే ప్రభా నాకు నేనుగా నేను తీసుకోలేను, నీవు నాకు సహాయం తెచ్చే ప్రభా అని అడిగి సరి చేసుకొని అప్పుడు మనం బలలో పాల్పొందాలి. అప్పుడు మన క్రైస్తవ జీవితం యేసుక్రీస్తు ప్రభు కోరినట్టు మనం ఎదుగుతూ ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో ఉంటే తెలుస్తుంది. డెవలప్మెంట్ ఎట్లా చెప్పాలి, సరే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక టర్మ్ ఉంటుంది, స్టాండప్ మీటింగ్ అని. మనందరు కొంతమందికైనా తెలిసి ఉంటుంది కదా. స్క్రమ్ ఫ్రేమ్వర్క్ లో స్టాండప్ మీటింగ్ అని ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఒక నిమిషం చెప్తాను. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, అంటే సాఫ్ట్వేర్ పనిచేసే దగ్గర వారు పొద్దున్న 8 గంటలకి ఆఫీస్కి వచ్చి పనిచేసే ముందు అప్పుడే పని స్టార్ట్ చేయాలి. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి దగ్గరికి వీళ్ళందరూ రావాలన్నమాట. ఆ టైటిలే స్టాండప్ మీటింగ్. యు ఆర్ సపోజ్ టు స్టాండప్ అండ్ గివ్ యువర్ స్టేటస్. నువ్వు అక్కడికి వచ్చి నేను ఈరోజు పలానా పని చేయబోతున్నానండి, నేను ఈరోజు పలానా దానికి సైకలాజికల్ గా ఒక రీజన్ ఉంది. మీరు ఫోన్లో కూడా చెప్పొచ్చు ఆ మాట, లేదా కూర్చొని కూడా చెప్పొచ్చు. వెన్ యూ స్టాండ్ అప్ అండ్ గివ్ యువర్ స్టేటస్, యు ఆర్ బీయింగ్ కాన్షియస్ అనమాట. నువ్వు ఎందుకు వస్తున్నావు ముందుకి, ఎందుకు చెప్తున్నావు, ఎంత స్పష్టత ఉన్నది నువ్వు చెప్పే దాంట్లో. సో నిన్న అట్లా ప్రతిరోజు పిలుస్తున్నప్పుడు నువ్వు అక్కడికి వచ్చి, అవునండి నేను ఇంత పని చేశాను, ఈరోజు ఇది చేస్తున్నాను, రేపు ఇది చేస్తున్నాను అంటే నీవు ఏది పడితే అది చెప్పలేవు. ఎందుకంటే యూ హ్యావ్ అకౌంటబిలిటీ. నువ్వు చెప్పాలి, పలానా వ్యక్తి ఉండి అక్కడే నేను ట్రాక్ చేస్తున్నాను. నీకు అకౌంటబిలిటీ ఉంటుంది, నీకు స్పష్టత ఉంటుంది, నువ్వు చెప్తున్న దానికి అర్థం ఉంటుంది. అందుగురించే నువ్వు అక్కడికి వచ్చి చెప్పాలి. అలాగే క్రైస్తవులుగా మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత స్పష్టత ఉండాలి, మనం ఎందుకు బ్రతుకుతున్నాం ప్రతిరోజు. ఆ స్పష్టత ఉండాలి, అకౌంటబిలిటీ కూడా ఉండాలి. లేదా క్యాజువల్ గా ఇప్పుడు ఈ వ్యక్తి మనం ఎవరినైతే చూడబోతున్నామో ఆ వ్యక్తిలాగా జీవిస్తే, బ్రదర్ ఏంటి సమస్య, అంత చించుకొని ఎందుకు చెప్తున్నారు అని అంటే ఏం కాదు.
కాకపోతే మరి కొరింథీ పత్రికలో ఒక మాట చూసినట్టు ఆ అగ్నిలో పడకుండా ఉట్టిగా అట్లా రక్షింపబడతాం అన్నమాట. అలాంటి రక్షణ కాదు యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చింది. నిజంగా అలాంటి కోరిక కూడా కాదు. మనం బైబిల్ అంతా చదివితే దేవుడు నీవు కేవలం రక్షింపబడితే నేను సంతోషిస్తాను అని ఎక్కడ లేదు. మీరు ఉన్నత స్థాయికి ఉండండి, నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి. అందుగురించే ప్రతి దినం సమస్యలు వచ్చినా, ఎన్నో మరి టెంప్టేషన్స్ వచ్చినా, ఏ వచ్చినా యూ హ్యావ్ టు లుక్ అన్ టు జీసస్ క్రైస్ట్ అండ్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఎవ్రీ డే. మన స్టాండప్ అదనమాట. మనకున్న స్టాండప్ మీటింగ్ ఏంటి? ప్రభువా, నేను నిన్ను ఇక్కడ వరకు జీవించాను, నేను ఇప్పుడు ఇలాగ జీవిస్తున్నాను. ఐ హ్యావ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్. నాకు ఈ సమస్య ఉంది ప్రభువా, నీవు నాకు సహాయం చేయంటే దయచేస్తాడు. లేనట్టయితే ఈ వ్యక్తిలాగా మంచి పిలుపుతో యేసుక్రీస్తు దేవుడు పిలిచినప్పటికీ ఆ పిలుపుని దాన్ని మొత్తం ఇంగ్లీష్లో అయితే అబ్యూజ్ చేసుకున్నందుకు తను పడిపోయాల్సినటువంటి పరిస్థితి. నూతన నిబంధన గ్రంథంలో ఒక్కటే ఒక వచనం కేటాయించారు ఆ వ్యక్తికి. అటువంటి జీవితం నీవు నేను కలిగి ఉండకూడదు. క్రైస్తవుడుగా మన కుటుంబంలో కానీ, మన స్నేహితుల మధ్యలో కానీ మనం చెప్తాం కదా, సండే మేము చర్చ్కి వెళ్తాం కదా, మేము సండే అంటే వీఆర్ నాట్ ఫ్రీ, వీఆర్ కమిటెడ్. సో అలా కమిటెడ్ ఉంటే రియల్గా ఉండాలి. అది నా తలంపు. అంటే నేను ఇక్కడ ఉండి చెప్తున్నందుకు నేనేదో పర్ఫెక్ట్ అని కాదు, నేను చెప్తున్నప్పుడు నాకు కూడా అనమాట. మా కుటుంబంలో ఇంకా కొంతమంది హైందువులుగానే ఉన్నారు. వాళ్ళకి మేము చెప్తాము, మీరు ఎన్ని పూజలన్నీ చేయండి, ఎన్నైనా చేయండి, యేసుక్రీస్తు ప్రభు తప్ప నిజమైనటువంటి రక్షణ ఎక్కడా లేదు. దేవుని యొద్దకు మనం వెళ్ళలేము. మీకు నిజంగా మరణం తర్వాత జీవం ఉంది అనే నమ్మకం ఉంటే అది నిజంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వస్తుంది. సో నేను అది చెప్తున్నప్పుడు, మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను చాలా క్లారిటీతో ఉండాలి. నా ప్రతి దినం, నా ప్రతి రోజు నేను నాకు అకౌంటబిలిటీ ఇచ్చుకుంటూ ఉండాలి నా జీవితం నేను జీవిస్తున్నప్పుడు. లేనట్టయితే ఈ వ్యక్తి వలె మనం కూడా సమస్తాన్ని కోల్పోతాం. కోల్పోయి వాళ్ళలో పాలు పొందితే ఏదో జీవిస్తున్నాం అనంటే దేవుడు కోరినటువంటి జీవితం కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 13th chapter verse 1. Judges chapter 13 verse 1. Let's read. Judges chapter 13 verse 1. Yes. నేను 2వ వచనం చదువుతున్నాను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును నైన మనోహ అని ఒకడు ఉండేను. ఎవరికైనా సరే కొంచెం కుతూహలం ఉంటుంది కదా. కుతూహలం ఉన్నప్పుడే we will learn things. See, when you have interest you learn things. When you have questions you'll learn things. సో అలాగే మన పాత నిబంధన గ్రంథంలో కుతూహలంగా తెలుసుకోవాలనే ఆశ ఎవరికైనా ఉన్నట్టయితే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఏంటి? న్యాయాధిపతులు. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ న్యాయాధిపతులు అంటే ఎవరు? ఇప్పుడు ప్రవక్తలు అంటే తెలుసు, లేదా యాజకులు అంటే తెలుసు. యాజకులు అంటే మందిరంలో పనిచేసేటువంటి వారు. ప్రవక్తలు అంటే దేవుని నుంచి విని ప్రజలకు చెప్పేటువంటి వారు ప్రవక్తలు. అలాగే ఉన్నారు. ఈ న్యాయాధిపతులు ఎవరు అంటే, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్న తర్వాత నేనే మీకు రాజుగా ఉంటాను అని సెలవిచ్చాడు అనమాట. వారేమో కాదు, లోకస్తులకి ఉన్నట్టు రాజు మాకు కూడా కావాలంటే సౌలును ఇస్తాడు. ఈ న్యాయాధిపతుల్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, సమయాన్ని బట్టి మనం చూడట్లేదు. 2వ అధ్యాయంలో ఉంటది అనమాట. 2వ అధ్యాయంలో మనం 1వ వచనం నుంచి చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు, మోషే ద్వారా మీరు ఆ యొక్క ఐగుప్తు దేశంలో బంధత్వంలో నుండి మీకు వాగ్దానం చేయబడినటువంటి దేశంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అనే వాగ్దానం చేస్తాడనమాట. కానీ మోషే చేసినటువంటి తప్పు మనందరికీ తెలిసిన రీతిగా, మోషే చేసిన తప్పును బట్టి మోషే వెళ్ళలేడు. కానీ ఆ నెక్స్ట్ తరము యెహోషువ తీసుకొని వెళ్తాడు. సో ఇప్పుడు యెహోషువ వారిని తీసుకొని వచ్చాడు. ఓకే, ఇక్కడ వరకు వీఆర్ ఆల్ సేమ్ పేజ్. వారిప్పుడు వాగ్దాన దేశంలో ఉన్నారు. అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. నేను మీకు వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని నేను మీరను అని ఉంటుంది. 2వ అధ్యాయం న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో నేను మీకు వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని నేను మీరను. అలానే మీరు ఒక వాగ్దానం చేయాలి. ఏంటి? మీరు ఈ యొక్క వాగ్దాన దేశంలోనికి వచ్చినప్పుడు శత్రువులను అందరినీ తీసివేస్తాను,
ఆ శత్రువుల యొక్క దేవతలను నేను పూజించను, శత్రువులకు సంబంధించినటువంటి సహవాసాన్ని నేను కలిగి ఉన్నాను. ఇటువంటి వాగ్దానంలో మీరు ఉండాలి అని అంటారు. అదే 2వ అధ్యాయంలో దేవుడు ఏమంటారంటే, మీరు అలాంటి వాగ్దానం చేసి నిలబడలేకపోయేరి. అన్యులతో మీరు సహవాసం చేస్తున్నారు, వారిని పెళ్లి చేసుకుంటా ఉన్నారు, వారి విగ్రహాలని వారి దేవతల్ని పూజిస్తూ ఉన్నారు. మీరు నేను అనుకున్న రీతిలో మీరు జీవించట్లేదు. కాబట్టి అదే 4, 5, 6 వచనాలు ఏమని ఉంటుందంటే, మీరు నేను కోరినటువంటి రీతిలో ఉండని కారణాన్ని బట్టి ఆ యొక్క శత్రువులతో ఎల్లప్పుడూ మీకు సమస్యలు ఉంటానే ఉంటాయి అని అంటారు. దేవుడే చెప్తాడు అనమాట. కాబట్టి నా జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో బ్రదర్ ఏదో క్రైస్తవుడుగా ఉన్నాను కానీ ఆ ఫ్లరిషింగ్ లేదు, లేదా ఆ ఉజ్జీవం లేదు అని అంటే సేమ్ వీరికి జరిగిందే అనమాట. నూతన నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది ఏమిటంటే, ఇవన్నీ మనకి బుద్ధి కలుగుటకై లిఖింపబడేను అని ఉంటుంది. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ ఎందుకుంది మనకి? ఇవన్నీ కూడా మనకి ప్రస్తుత కాలంలో ఉన్న మనకి బుద్ధి కలగటానికి లిఖింపబడి ఉన్నాయి. సో ఆ పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారికి చెప్తాడు, మిమ్మల్ని నేను ఇప్పుడు జాషువా ద్వారా ప్రామిస్ ల్యాండ్ లోని తీసుకొచ్చాను, కానీ ఇక్కడ మీరు ఏం చేయాలి? మీరు అన్యులతో సహవాసం చేయకూడదు, వారి దేవతల్ని మీరు పూజించకూడదు, వారి స్త్రీలను మీరు పెళ్లి చేసుకోకూడదు, మీరు అక్కడ ఉన్నప్పటికీ నా ప్రజలుగా జీవించాలి, నేను చేసిన వాగ్దానాన్ని నేను మీరను అని అంటాడు. ఆ మాట ఉంటుంది, నేను మీరను. కానీ వీళ్ళు ఏం చేస్తారు? మీరుతారు. అప్పుడు దేవుడు ఏమంటాడు? మీరు నా మాటని, నా వాగ్దానాన్ని బ్రేక్ చేసిన కారణాన్ని బట్టి మీరు జీవించినంత కాలం ఇశ్రాయేలు ప్రజలతో, శత్రువులతో మీకు ఎప్పుడు సమస్యలు ఉంటానే ఉంటాయి అంటాడు. అటువంటి దేవుడు, అంటే అంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి దేవుడు మరలా అదే అధ్యాయంలో, సరే మీరు అటువంటి సమయంలో కూడా నాకు మొరపెడితే నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీ కొరకై నేను న్యాయాధిపతులను నియమిస్తున్నాను. అప్పుడు వస్తుంది అనమాట ఆ మాట. ఫస్ట్ టైం నేను మీ కొరకై న్యాయాధిపతులను నియమిస్తున్నాను. ఎందుకు? వారు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ ప్రజల పట్ల, ఎందుకంటే వీరు ఇప్పుడే వచ్చారు కదా ఈ కమ్యూనిటీకి, ఈ ల్యాండ్కి. సో వీరి పట్ల ఎవరైనా ఇంజస్టిస్ చేస్తుంటే, జడ్జ్ ఇంజస్టిస్, ఇప్పుడు మ్యాచ్ అవుతుంటారు. వీరి పట్ల ఎవరైనా ఇంజస్టిస్ చేస్తుంటే, ఎవరైనా, అప్పుడు ఆ న్యాయాధిపతులు ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడడానికి జడ్జెస్ వారికి ఉంటాడు అన్నాడు. అలాంటి లిస్టులో ఎంతో గొప్ప మంది, చాలా మంది ఉన్నారు. మనకి గిద్యోన్ ఉన్నాడు, దెబోరా ఉంది, సంసోన్ ఉన్నాడు. ఇప్పుడు సంసోన్ గురించి చూడబోతున్నాం. దేవుడు వారికి అలా చెప్తాడనమాట, మీరు ఇక్కడ కూడా నాకు అసహ్యంగానే జీవిస్తున్నారు, అయినప్పటికీ మీరు నాకు మొరపెడితే నేను మీ ప్రార్థనలు వింటాను, మిమ్మల్ని విడిపిస్తాను. అంత మాత్రమే కాదు, నేను మీకు న్యాయాధిపతులను ఇస్తున్నాను. వారేం చేస్తారు? మీరు వచ్చిన ఈ కొత్త ల్యాండ్కి, కొత్త కమ్యూనిటీకి, ఇఫ్ ఎనీవన్ ఈస్ డిసీవింగ్ యూ, ఇఫ్ ఎనీవన్ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ యూ, దెన్ దే విల్ ప్రొటెక్ట్ యూ. ఇది న్యాయాధిపతులు దేవుడు వారిని నిర్ణయించిన కారణం. ఇప్పుడు చాలా మంది న్యాయాధిపతులు ఉన్నారు. 13వ అధ్యాయంకి వచ్చేసరికి అప్పుడు సంసోన్ వస్తాడు. ఆ 13వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దృష్టికి పాపం ఎంతగానో ఎక్కువగా చేస్తున్నారంట. అప్పుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. ఆ సమయం, ఆ పేర్లు అవన్నీ అవసరం లేదు, సమయాన్ని బట్టి ఒక ఫ్యామిలీని దేవుడు పిలుస్తాడు అనమాట. పిలిచి, నేను మీ కుటుంబంలో ఒక కుమారుణ్ణి దయచేయబోతున్నాను, ఆ కుమారుణ్ణి నా కొరకే మీరు పెంచాలి, నాజీరుగా పెంచాలి. నాజీర్ అంటే ఏమిటో కూడా ఒక నిమిషంలో చెప్తాను. నాజీరుగా పెంచాలి, తను ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉంటాడు. ఇది వారికి ఇచ్చిన, తల్లిదండ్రులకి ఇచ్చిన కాంటెక్స్ట్ అనమాట. అయితే వీరు దేవదూత వచ్చి వారితో చెప్పినప్పుడు ఇద్దరు నమ్మరు, భార్య నమ్మదు, భర్త కూడా నమ్మదు. భార్యకి సపరేట్ గా దేవదూత వచ్చి చెప్తాడు, నా భార్య నమ్మదనమాట. భార్య వచ్చి భర్తకు చెప్తుంది, నాకు ఇట్లా ఒక దేవదూత వచ్చి చెప్పాడు, అది నిజమో కాదో తెలియదు అని అంటే, భర్త కూడా మరలా సేమ్ ప్రశ్న దేవదూతను అడుగుతాడు, మా భార్యకి ఇలా వచ్చిందంటే నిజమేనా అంటే, ఎస్, మీకు కుమారుడు పుట్టబోతున్నాడు, అతనిని దేవునికి నాజీరుగా చేయాలి అని అంటారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీర్ అంటే ఎవరో అనేది పెద్ద లిస్ట్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నట్టు అనమాట. ఇప్పుడు కొంతమంది ఇండియా దేశంలో చూస్తాం కదా, నేను వాళ్ళ పేర్లు ఎత్తట్లేదు, వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్, కానీ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందని చెప్తున్నాను. వారు కొంత సమయం వేరే డ్రెస్అప్ వేసుకొని, చెప్పులు వేసుకోకుండా విభూది పెట్టుకొని ఉంటారు కదా, వారి లైఫ్ లాంగ్ కాదు అది, కొంత టైం బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంటారు. ఆ టైం వాళ్ళు నాన్ వెజ్ తినరు, సో మెనీ థింగ్స్, వాళ్ళని వాళ్ళు ఎక్స్క్లూడ్ చేసుకుంటారు. అలానే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఎవరైనా మీకు ఇష్టంగా నాకు నాజీరుగా చేయబడాలని అంటే, గమనించండి, దేవుడు నాట్ ఫోర్సింగ్.
ఇఫ్ యు ఆర్ వాలంటీర్లీ టు లివ్ ఫర్ గాడ్, దెన్ దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. అలా వాలంటీర్గా జీవించాలనుకుంటే వారిని నాజీరు అంటారనమాట. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. సో దేవుడు ఇక్కడ వాలంటీర్గా అడగట్లేదు, గమనించండి. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరొకటకు ఎవరైనాను మొక్కుకొనినా తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడలాసి వాలంటీరీగా నీకు నువ్వుగా వస్తే 3 విషయాలు చేయకూడదు. మీరు మద్యం పానించకూడదు, మీ తలపైన షేవ్ జరగకూడదు, మీరు డెడ్ బాడీస్ ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు, అసలు ఆ ప్రదేశం దగ్గరికే వెళ్ళొద్దు అంటారు. కానీ సంసోన్ ఏం చేస్తాడు, దాన్ని పట్టుకుంటాడు. చూద్దాం ఇంకో 10 minutes లో. సో ఇక్కడ దేవుడే ఆ తల్లిదండ్రులను అడుగుతున్నాడు అనమాట, కుమారుణ్ణి నాకు నాజీరుగా మీరు చెయ్యండి అని. వాలంటరీ కాదు, ముందే చెప్తున్నాడు. ఎందుకు? మొదటి వచనంలో కారణం ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలందరూ పాపంలో ఎంతో హెచ్చుగా పాపం చేశారు, అయినా కూడా నేను ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను, వారు ఆ కుమారుణ్ణి నాకు నాజీరుగా పెంచాలి అని అంటారు. ఇది 13వ అధ్యాయంలో జరుగుతుంది. 4 అధ్యాయాలు అని చెప్పాను కదా, 13, 14, 15, 16. 14వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మన సమయాన్ని బట్టి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, నేను త్వరగా చెప్పేస్తున్నాను. 14th చాప్టర్లో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏమిటంటే, ఈ సంసోను తన తండ్రి వద్దకు వచ్చి నాకు పెళ్లి చేయాలి, ఆ దేశపు స్త్రీని నాకు కావాలి అని అడుగుతాడు అనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు ఆ వ్యక్తిని పెంచాలి కదా. ఇప్పుడు ఆ చుట్టుపక్కల కమ్యూనిటీలో ఎవరొకరు అడుగుతారు కదా, అరే వీడి హెయిర్ ఏంది ఇట్లుంది, వీడి బట్టలు ఏంది ఇట్లుంది, వీడు తినడం ఏంది ఇట్లుంది అని అడుగుతారు కదా. సో అప్పుడు పేరెంట్స్ ఇద్దరు ఆ కుమారుడికి చెప్తారు, నీవు దేవుని చేత పుట్టబడ్డావు, నీకు ఒక కారణం ఉంది, ఈ కారణాన్ని బట్టి మేము ఇప్పటివరకు కూడా నీకు హెయిర్ కట్ చేయలేదు, నీ ఆహారపు అలవాట్లు ఇవి, నీవు ఇప్పటివరకు మద్యం తాగకూడదు. అదే 14వ అధ్యాయంలో అక్కడున్నటువంటి అప్పటి కాలం అలవాటు ఒకటి ఉంటుంది. అదేమిటంటే, మీరందరూ కూడా ఎవరైనా వివాహం చేసుకుంటా ఉంటే పార్టీ ఇవ్వాలి, రెగ్యులర్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను, పార్టీ ఇవ్వాలి అనే సంస్కృతి ఉంటుంది అనమాట. అప్పుడు దానికి కూడా సంసోన్ని ఇంట్రడ్యూస్ చెయ్యరు పేరెంట్స్. కానీ ఇప్పుడు 14వ అధ్యాయం వచ్చేసరికి ఆ తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతాడు, తండ్రి నాకు ఆ దేశపు స్త్రీ కావాలి అని అంటే, అప్పుడు తల్లిదండ్రులు అంటారు, కాదు, మన వాళ్ళు ఉన్నారు కదా, మనం ఇశ్రాయేల్ ప్రజలం కదా, మనం అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు కదా, మన దాంట్లో నుంచి ఎవరైనా కావాలి అంటే, ఇప్పుడు సంసోను చెప్పినటువంటి మాటని చదువుదాం. ఎందుకంటే అలా చదివినప్పుడు నా జీవితంలో కూడా ఆయనకున్నటువంటి వీక్నెస్ కాదు, కానీ డెఫినెట్లీ వేరే వీక్నెస్లు నీకు నాకు ఉంటాయి. సో ఆ వచనం చదివేటప్పుడు మనం కూడా, అరే ప్రభువా, సంసోను యాక్ట్ చేస్తున్న ఎగ్జాక్ట్ వే నేను కూడా చేస్తున్నాను, నాలో కూడా ఆ వీక్నెస్ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు ఎందుకు లెక్కింపబడ్డాయి? మనకి బుద్ధి కలగడానికి లెక్కింపబడ్డాయి. ఇప్పుడు లెట్స్ గో 14th 3వ వచనం. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనుల్లోని గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించండి. నేను త్వరగా టైమర్లో 9 minutes ఉంది. 14, 15, 16 అధ్యాయాలలో ప్రతి చోట కూడా సంసోను నా గురించి ఎంతగా ఆయన గురించి మాట్లాడతాడంటే, 16వ అధ్యాయంలో దేవునికి ప్రార్థించి, దేవా నాకు శక్తి, నా గురించి నేను వీరిని ఇశ్రాయేల్ ప్రజల్ని చంపుతానంటాడు. ఎలాంటి లాంగ్వేజ్ అది? దేవా నాకు ప్రార్థన చేస్తాడు ఆయన, నాకు శక్తిని దేవా, ఇంకొకసారి నేను తప్పు చేశాను, నేను అన్యుల దగ్గరికి వెళ్ళాను, మద్యం తాగాను, నేను పట్టుకోకూడదు పట్టుకున్నాను, అవన్నీ చేశాను, అంత పడిపోయి అంత ప్రార్థనలో ఉండి అంతలో ఉండి అప్పుడు కూడా ఆయన స్టిల్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. దేవా నాకు ఒక్కసారి నా గురించి నేను వారిని చంపేస్తానంటాడు. కాబట్టి బలలో పాల్పొందక మునుపు మన క్రైస్తవ జీవితంలో సంసోనుకున్నటువంటి వీక్నెస్సే నీకు నాకు ఉండకపోవచ్చు, బట్ వేరే వీక్నెసెస్ ఉన్నాయేమో చూసుకోవాలి. 14వ వచనంలో తండ్రి అంటాడు, ఎందుకు మన వాళ్ళు ఉన్నారు కదా పెళ్లి చేసుకుంటే, లేదు నాకు ఇష్టమైంది. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, షీ ప్లీజ్డ్ మీ అని ఉంటుంది. అంటే వీ కెన్ అండర్స్టాండ్. సో నాకు ఇష్టమైంది, ఇట్స్ మైండ్, నాకు కావాలి అని అంటాడు. సో తర్వాత ఆమెతో వివాహం అవుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో గొడవ అయినప్పుడు 30 మందిని చంపేస్తాడు, తర్వాత చాలా మందిని చంపేస్తూ వస్తూ ఉంటాడు. కానీ సమయాన్ని బట్టి చూడట్లేదు. ఫస్ట్ టైం దేవుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ సంసోనికి పై వచ్చి సంసోని చేత చంపిస్తాడో
అప్పుడు ఆ నాజీరుగా ఉన్నటువంటి చెక్ మార్క్స్ ని దేవుడు ఎక్కడ కూడా టచ్ చేయలేడు అనమాట. అది నేను చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యమైంది. దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు సంసోను సింహాన్ని చంపేస్తాడు, ఇట్లా చేతులతో చంపేస్తాడు. ఆ విషయము సంసోను తల్లిదండ్రులకు చెప్పలేదు అనే మాట ఉంటుంది. ఆయన చెప్పుంటే బాగుండేది, ఎందుకంటే వారు చెప్పుంటారు, అరే అది చనిపోయిందా, చనిపోతే నువ్వు అక్కడికి వెళ్ళకు అని. కానీ ఆయన చెప్పాడు, దాచిపెడతాడు. ఆ కారణాన్ని బట్టి మళ్ళీ ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు తర్వాత అదే రూట్ లో వెళ్తుంటే అది అక్కడ కనపడుతుంది. నాజీర్ చేయబడినటువంటి వాడు దాన్ని టచ్ చేయకూడదు. టచ్ చేయకుండా ఆయన ఏం చేస్తాడు, అది ఎలాంటి స్టేట్ లో ఉంటదంటే డెడ్ బాడీ అయిపోయి బోన్స్ ఉండి దాని లోపల హనీ కోంబ్ ఉంటుంది. ఆ హనీ కోంబ్ తీసుకొని కూడా తింటాడు అనమాట. అంత తీసుకొని వచ్చి తల్లిదండ్రులు కూడా చెప్తారు. సమ్ టైమ్స్ పేరెంట్స్ కి మనం టీచ్ చేయకపోతే ఇదే రాంగ్ అవుతుంది. వి విల్ ఆల్సో బి ఇన్ దట్ సిచ్యువేషన్. సో ఎనీవే, సో ఆయన దేవుడు ఆత్మతో పనిచేసినప్పుడు ఆయన ఎప్పుడు తప్పు చేయడండి, చేయలేదు కూడా. నువ్వు చంపావు, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చింది, నువ్వు సింహాన్ని చంపేసావు, డన్ డీల్, వెళ్ళిపోవాలి. కానీ నువ్వు అక్కడికి వచ్చినప్పుడు మర్చిపోయాడు. కాబట్టి మొదటి కొరింథీలో ఒక మాట ఉంటుంది, ఐ థింక్ అన్న శామన్న తీసాడు అనుకుంటా రెఫరెన్స్. అదేమని ఉంటుందంటే, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబడినటువంటి, మీరు విలువతో కొనబడినటువంటి వారు. యు గాట్ ద కాంటెక్స్ట్. మీరు మీ సొత్తు కారు. మనము ఒకప్పుడు పాపులము, కానీ ఇప్పుడు క్రైస్తవులుగా చేయబడ్డాం. మనకు ఒక పిలుపు ఉంది, ఒక స్పష్టత ఉంది, ఒక అర్థం ఉంది మనం జీవిస్తున్న దానికి. ఇంకా నీ గురించి నువ్వు జీవిస్తున్నావు అంటే నీకు సొత్తుగా ఇప్పుడు సంసోను అన్నట్టు, నాకు ఇష్టమైంది తండ్రి, నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని రా. 14-15 వచనంలో వచనం తర్వాత ఒక అమ్మాయిని అడుగుతాడు ఆయన. 15 వచనంలో ఒక అమ్మాయిని చూస్తాడు, హార్లెట్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో, వేశ్యని. ఆ వేశ్య అయిపోయిన తర్వాత 3వ వచనంలో మళ్ళీ ఇంకొక అమ్మాయిని చూస్తాడు. ఎంతగా వీక్నెస్ అయి ఉన్నాడు. ఆయన స్పెషల్ గా పుట్టాడు, కానీ మర్చిపోయాడు ఆయన ఏమిటో. కాబట్టి నీవు నేను కూడా ఏదో ఒక సమయంలో, ప్రభా నేను ఈరోజు ఇది నా రక్షణ దినం ప్రభా, నేను యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అని ఎత్తుంటాం ఎప్పుడొకప్పుడు. గాస్పుల్ తీసుకోనో లేదా ఎవరో ఒక స్నేహితుడు సువార్త చెప్పు, ఏదో ఒకటి. కానీ అది మర్చిపోయి ఈరోజు జీవిస్తే సమస్య మనకి. ఆయనకు చెప్పారు, సంసోను నీవు నాజీరు చేయబడినటువంటి వాడు, నీవు ఇలాగనే జీవించాలి, ఇది నీ పద్ధతి. ఆయన మర్చిపోయాడు. 14లో ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు, ఆ స్త్రీని బట్టి ఎంతో మందిని చంపేస్తాడు. 15వ అధ్యాయంలో మరలా స్త్రీ కావాలి తనకి. 16వ అధ్యాయం మొదటి 4 వచనంలోనే మరలా 2 స్త్రీలను ఉంటాడు. ఎంతగా పడిపోయాడు. ఇప్పుడు మీరు అందరూ అనొచ్చు, బ్రదర్ శాంసన్ ఈజ్ వెరీ వీక్ బ్రదర్ ఈ ఆస్పెక్ట్ లో, మరి ఇంతనా అనొచ్చు, గుడ్. కానీ మనం వేరే వీక్నెసెస్ కలిగి ఉండొచ్చు కదా, నీవు నేను. అది ఏదైనా అయి ఉండొచ్చు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందాలి. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి విలువతో కొనబడినటువంటి వారు. కాబట్టి క్రీస్తు కొరకే జీవించాలి. ప్రతిదినం ఎన్నో వీక్నెసెస్ ఉంటాయి, ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి, ఎన్నో షార్ట్ ఫాలింగ్స్ ఉంటాయి. బట్ యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ ఆన్ అవర్ సెల్స్. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. లూకాసు వార్త 9th చాప్టర్ 14లో ఉంటుంది. నేను త్వరగా చెప్పేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు అన్న మాటలు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభు అన్న మాటలు. ఆ మాటలు ఏమని ఉంటుందంటే, మీరు ఎవరైనా నన్ను వెంబడించాలి అని అంటే మీరు మీ స్వయాన్ని ఖాళీ చేసుకొని నన్ను వెంబడించాలి అని అంటాడు. అని చెప్పి ఏమని అంటాడంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తట్టు చూస్తే ఏం లాభం? నీవు యేసుక్రీస్తు ప్రభువుని నేను వెంబడిస్తాను, యేసుక్రీస్తు ప్రభు మా నిజమైనటువంటి దేవుడు, సంఘమే మా లైఫ్, బిలీవర్సే నా సహవాసం, ఇవన్నీ చెప్పి మరలా నువ్వు లోకంలో జీవిస్తే ఏం లాభం? యేసుక్రీస్తు ప్రభు అదే మాట అంటాడు, నాగటి మీద చేయి పెట్టి మరలా నువ్వు వెనక్కి తిరిగితే నువ్వు ఏం లాభం? దేర్ ఇస్ నథింగ్. అదే యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 14వ అధ్యాయంలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ లో. అదేంటంటే, ఒకటి దగ్గర డబ్బు ఉంది అనుకోండి, వాడు ఇల్లు కడుతున్నాడు, కట్టడం స్టార్ట్ చేశాడు అనుకోండి, వాడికి తెలుస్తుంది కదా ఇది ఒక 500K అవుతుంది, 400K అవుతుంది అని, ఓ 10K 20K ఎక్స్ట్రానే పెట్టుకుంటాం. లేదా నీ ఫ్రెండ్స్ని అడుగుతావు, ఏదో ఒకటి చేస్తావు. కామన్ సెన్స్ కదా. యేసుక్రీస్తు ప్రభు అదే అంటున్నాడు, ఎవడైనా ఒకటి ఇల్లు కట్టాలనుకుంటే వాడి దగ్గర ఉన్నదంతా చూసుకుంటాడు కదా. సగం కట్టినప్పుడు లేనంటే ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏమిటంటే, బుద్ధిహీనులు అంటారు. సో అట్లానే నీవు నేను కూడా, దేవా నీవు నా నిజమైనటువంటి దేవుడవు, నేను క్రైస్తవుడని, ప్రభా ఇంతగా నన్ను ప్రేమించావా, నేను నిన్ను వెంబడిస్తాను అని అంత నిర్ణయం తీసుకున్నావు కదా, మధ్యలో వదిలేస్తే, లేదా మధ్యలో లోకం గురించి జీవిస్తే, దెన్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అదే యేసుక్రీస్తు ప్రభు అడుగుతుంది,
నా గట్టి మీద చేయబెట్టి వెనక్కి తిరిగితే లాభం లేదు. నువ్వు బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావా, మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఫండ్స్ ఇన్ ద ఫస్ట్ బిగినింగ్ ప్లేస్. నీ కుటుంబంలో, నీ కమ్యూనిటీలో లేదా మీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కడ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తే నువ్వు యూ విల్ బి టార్గెటెడ్, లేదా యూ విల్ హ్యావ్ టు లూజ్ సో మెనీ థింగ్స్. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఇంజనీరింగ్ కాలేజీలో జనరల్ గా బాయ్స్ కుండే అలవాట్స్ ఉంటాయి కదా, నేను అవన్నీ వదిలేసిన తర్వాత ఫ్రెండ్స్ యూస్ టు కాల్ మీ, అరే ఏంట్రా నువ్వు రావట్లేదు అంటే ఇట్స్ టఫ్. నువ్వు ఒక్కసారి అలవాటు ఉండి దాన్ని మానేయాలంటే ఉన్నోడికి తెలుసు ఆ పెయిన్. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజ్. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, నేను ఇంత స్పష్టంగా మంచిగా బోధిస్తున్నాను కదా, నేనే పడిపోతే భ్రష్టుని అవుతాను కదా, సో నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. నేను ఇంతగా బోధించి నేనే పడిపోతే నేను భ్రష్టుని అవుతాను కదా, కాబట్టి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. నాకున్న శోధనలైనా సరే, ఎట్లాంటి సమస్యలైనా సరే, ఐఎమ్ సప్రెసింగ్ దెమ్ అండ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. ఒకవేళ మరణిస్తే ఓకే, అది లాభమే అని అంటాడు. అలాగ జీవించాలన్నమాట. సంసోన్ వాళ్ళే సమయాన్ని బట్టి నేను పాయింట్ చెప్పట్లేదు. సో మెనీ వీక్నెసెస్ ఎవ్రీ టైమ్ హీ వాజ్ ఫోకసింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఆయననే చూసుకుంటున్నాడు. నాకు నచ్చిందా ప్రభా, నా ప్రార్థన విను. చివరికి ఎలాంటి దయనీయమైనటువంటి స్థితి అంటే, ఆ 4 చాప్టర్స్ లో లాస్ట్ అధ్యాయంలో, లార్డ్ లెట్ మీ డై విత్ ఫిలిస్తీన్స్ అని అంటాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రభా, నేను ఫిలిస్తీన్లతో నేను కూడా చావాలి, నాకు అలాంటి చావు ఇయ్యి అని అంటాడు. అదేనా మొదటి ఆయనని ప్రారంభించినప్పుడు ఆయనకు ఒక ఉన్నత పిలుపున్నది. ఇవన్నీ మనందరం ఆయనని మనం ఏదో ఒక స్క్రీన్ లో చూసినట్టు చూస్తాం కాబట్టి మన క్వాలిటీస్, మన లైఫ్ కూడా మనం చూసుకోవాలన్నమాట. నేను నా విశ్వాసాన్ని పట్టుకున్నప్పుడు అంతము వరకు కూడా సహించాలి. ఎలాంటి కష్టాలు వచ్చినాయి, ఎలాంటి థింగ్స్ వచ్చినా మన లైఫ్ లో. కాబట్టి నా యొక్క తలంపు ఏమిటంటే, బలలో పాలు పొందక మునుపు సంసోన్ జీవితాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకొని, ఆయనకున్నటువంటి వీక్నెస్లే ఎగ్జాక్ట్ గా కాకపోయినా వేరే వీక్నెస్ మనలో ఉన్నాయేమో చూసుకొని వదిలిపెట్టి ఆయన కొరకే జీవిస్తే ఆయన తప్పకుండా సహాయం చేసేటువంటి వాడు. న్యాయాధిపతుల గ్రంథంలో చదివిన రీతిగా ఎంతో హేయమైనటువంటి రీతిలో వారు జీవిస్తున్నప్పటికీ మొరపెడితే దేవుడు క్షమించేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని బలెద్దుకు వచ్చినప్పుడు, దేవా నేను కూడా పడిపోయాను, నాలో కూడా ఇన్ని లోపాలు ఉన్నాయి, కానీ నేను నీ కొరకే జీవించాలి, నన్ను క్షమించి బలలో పాల్పొందడానికి నాకు సహాయపడమనంటే చేయడా? తప్పకుండా చేస్తాడు. కాబట్టి దేవుడు అలాగే మనకు సహాయం చేయడం.